హజరే అస్వాద్ మధ్యలో ఏం దువాలు చదవాలి, ఇలా అనేక విషయాలు, ఇలా దువాలు ప్రార్థనల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. సఫా మరియు మర్వాల కొండలపై నిల్చుని కూడా దువాలు ప్రార్థనలు అనేవి చేయాలి. అరఫా రోజున మైదానంలో చేసే దువా చాలా ప్రత్యేకమైనది. మషరే హరాం వద్ద చేసే దువా, జమరాత్ వద్ద ప్రతి కంకర్రాయి విసిరినప్పుడు చేసే దువా, ఆశ్చర్యము మరియు ఆనందం కలిగినప్పుడు చేసే దువా, సంతోషకరమైన వార్త విన్నప్పుడు చేసే దువా, శరీరంలో బాధ కలిగినప్పుడు చేసే దువా, దిష్టి నుంచి రక్షణ పొందడం కోసం చేసే దువా, భయాందోళనలు కలిగినప్పుడు చేసే దువా, జిబా లేదా కుర్బానీ చేసేటప్పుడు దువా ఉంది. లేదా దుష్ట సైతానులు మాయోపాయాలను తరిమేయడానికి చేసే దువాలు, ఇస్తిగ్ఫార్ మరియు తోబాలు కూడా ఉన్నాయి దీంట్లో. మరియు సుబ్హాన్ అల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లా, వీటికి అనేక రకాల గొప్పతనం ఘనత ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తస్బీ యొక్క దువాలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక రకాల దువాలు, అనేక రకాల విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. అల్హమ్దులిల్లా, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వీటి గురించి మనం తెలుసుకోవాలి. అల్లాహు అక్బర్. మరి నేను కొన్ని ఖురాన్ వాక్యాలు నేను చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తాను. కొన్ని ఖురాన్ వాక్యాలు చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తాను. దీంట్లో కొన్ని విషయాలు మీకు తెలుసు, మీరు విని ఉంటారు. లేదా కొన్ని విషయాలు మీరు కొంతమంది కొత్తగా ఇప్పుడు వింటుండొచ్చు. ఇవి ఎప్పుడు అవతరించాయి, ఎలా అవతరించాయి, వీటి యొక్క అసలు అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరే ఖురాన్ తెరిచి మీ యొక్క మొబైల్లో కానీ, మస్జిద్లో కానీ, లైబ్రరీలో కానీ, ఇంకెక్కడైనా సరే ఖురాన్ తెరిచి ఆ యొక్క ఖురాన్ యొక్క ఆయత్ కింద మీరు ఆ యొక్క వాక్యం ఎప్పుడు అవతరించింది, ఎలా అవతరించింది, ఎందుకు అవతరించింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మరియు దాన్ని ఇప్పుడు ఎలా పాటించాలి, ఇలా అది ఎటువంటి వాక్యం అనేది మీరే దాన్ని చూసి నేర్చుకోవచ్చు, చదివి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. నేను ఖాళీ కొన్ని వాక్యాలు ప్రార్థనకు సంబంధించి కొన్ని విషయాలు నేను చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తాను. దీనివల్ల ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక విషయం అనేది తెలుస్తుంది. ప్రవక్తలు ఎలా ప్రార్థించేవారు, అల్లా ఎలా ప్రార్థించమని చెప్పాడు, మరి మనం ఎలా చేస్తున్నాం అని ఈ యొక్క ఆలోచన తెలుసుకోవడం కోసం మాత్రమే నేను కొన్ని ఖురాన్ వాక్యాలు చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను. ముందుగా అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ముందుగా సూరా ఫాతిహాతో నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఇది ప్రతి ముస్లిం కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి నమాజ్లో కూడా, ప్రతి రకాతులో కూడా ఇది ఖచ్చితంగా చదవాలి. చదవకపోతే నమాజ్ కాదు. ఈ యొక్క ఫాతిహా సూరాని ఈరోజు ఎక్కడో తినే దగ్గర, ఇంకెక్కడో సమాధుల దగ్గర, బాబాల దగ్గర ఫాతిహా అనే పేరు మీద రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అసలు ఈ యొక్క ఫాతిహా యొక్క అర్థం ఏమిటో అసలు వారికి తెలుసా? ఈ యొక్క ఫాతిహాలో ఏముంది, ఎవరిని అర్థిస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని అడుగుతున్నాం, ఎవరిని మొక్కుతున్నాం, ఏమని అడుగుతున్నాం, మరి ఈ యొక్క ఫాతిహాని తీసుకెళ్ళి ఎక్కడ చదువుతున్నాం? ఈ నమాజ్లో ప్రతి రకాతులో